ఈరోజు ఎపిసోడ్‌లో నామినేషన్ స్టార్ట్ అయితే అంటే దీనికి ముందు లైవ్‌లో టెనెంట్స్‌లో నుంచి ఎవరినైనా సరే ఓనర్స్ అందరూ డిస్కస్ చేసుకొని ఒక్కళ్ళనైతే నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్కరిని నామినేట్ చేసే ప్రాసెస్‌లో వీళ్ళందరూ మాట్లాడుకుంటారనమాట ఓనర్స్. ఓనర్స్ మాట్లాడుకున్న ప్రాసెస్‌లో బర్నీ గారు కూడా చెప్తారు. ఏమంటే సంజన గారు నీట్‌గా రెడీ చేసి అంటే ఆవిడే ఓనర్ లాగా ఉంటే మీరే ఓనర్ లాగా ఉన్నారని చెప్పేసి అయితే చెప్తారు. వాళ్ళు నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్స్ ఏమంటే, ఒకటి హౌస్‌లోకి పర్మిషన్ లేకుండా వస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే టెనెంట్స్ లోపలికి రాకూడదని చెప్పేసి రూల్ ఉంటది. సో, వాళ్ళు పర్మిషన్ లేకుండా ఓనర్స్ పర్మిషన్ లేకుండా మీరు లోపలికి వస్తున్నారని చెప్పేసి ఒక పాయింట్. సెకండ్ పాయింట్ నెగెటివ్ వైబ్స్ వద్దు నాకు ఇంట్లో, నా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్‌లో నెగెటివ్ వైబ్స్ ఉండకూడదు. ఆ నెగెటివ్ వైబ్స్ మీ దగ్గర నుంచి నాకు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అయితే సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, నెగెటివ్ వైబ్స్ అంటే హౌస్ అంతా ఒక సైడ్ ఉంటే ఆవిడ మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను, హౌస్ అంతా ఎన్విరాన్మెంట్ పాడైనా సరే నేనైతే చేస్తానని చెప్పేసి చెప్తారు. ఇదంతా ఆవిడ వల్ల రిమైనింగ్ ఉన్న కంటెస్టెంట్స్ మీద అంతా ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో అది నెగిటివ్ అయిపోయాయి అనమాట. అంటే ఇక్కడ ఆ బాత్రూమ్ విషయంలో కానీ, ఆ లోపలికి వచ్చిన విషయంలో కానీ, అంటే హౌస్ లైక్ పర్మిషన్ లేకుండా వచ్చిన విషయంలో ఆవిడ మాట్లాడాడు శ్రీజ గారిని, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరనుకొని మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నావు చూసుకొని మాట్లాడు అనే రేంజ్ లో మాట్లాడుతా అంటే గర్వంతో మాట్లాడినట్టయితే అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడినా మాట్లాడకపోయినా అదంతా హౌస్, నువ్వు లోపలికి వచ్చిన తర్వాత అందరు ఈక్వల్ అనమాట. అందరు కంటెస్టెంట్స్ అందరు ఆడడానికి వచ్చారు. అంటే ఎవరితో మాట్లాడుతున్నావు చూసుకొని చెప్పేసి పదే పదే అంటారు. అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అనే యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి, సో కామనర్స్ ని ఆ మాట ఎవరితో మాట్లాడుతున్నా గుచ్చి అదే చెప్పడం వల్ల మేబీ సెలెక్ట్ చేసి ఉంటారేమో. అంటే ఈ రచ్చంతా మనకి హౌస్ లో ఉండే వాళ్ళకి నచ్చదేమో కానీ మనకి బయట నుంచి చూసే వాళ్ళకైతే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. అంటే ఎందుకు అంటే ఎవరితో మాట్లాడుతున్నావు చూసుకొని మాట్లాడి ఈ రచ్చంతా క్రియేట్ చేసినప్పుడు, అంటే గొడవ స్టార్ట్ అయినప్పుడు చూడడానికి మనకైతే బాగా అనిపిస్తుంది. హౌస్ లో ఉండే వాళ్ళకైతే చిరాకు అనిపిస్తుంది. నెక్స్ట్ సంజన గారు చెప్పేది ఏమంటే, నాకెవరు చెప్పలేదు హౌస్ లోకి రావాలి, నాకెవరు చెప్పలేదు హౌస్ లోకి రాకూడదు అనేసి, నాకెవరు చెప్పలేదు వాటర్ కావాలన్న పర్మిషన్ అని తీసుకోవాలి అని చెప్పేసి నాకెవరు చెప్పలేదు అంటే, అక్కడ ఏమంటే ఎవరికి సపరేట్ గా వెళ్ళి చెప్పరు, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. హౌస్ లోకి టెనెంట్స్ వెళ్ళడానికి వీల్లేదు అనేసి అంటే, బేసిక్ నీడ్స్ కోసం ఓనర్స్ పెట్టిన రూల్ ఏమంటే అట్లీస్ట్ కొద్దిగా ఎంటర్టైన్ చేస్తే మీకు కావాల్సినవి ఇస్తామని చెప్పేసి అయితే చెప్తారు. ఆవిడ ఒకసారి కుమ్ అని చెప్పేసి వెళ్తారు, ఒకసారి వాటర్ అని చెప్పేసి వెళ్తారు. ఈ విధంగా వెళ్ళడానికి ట్రై చేస్తారు. అంటే ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని చెప్పేసి వెళ్తారు. ఆ ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది. దీని తర్వాత శ్రీజ కూడా ఒక మాట అయితే అంటది అనమాట, అంటే మీకు బిస్కెట్లు కూడా ఇచ్చామని చెప్పేసి అయితే చెప్తుంది. కానీ ఇక్కడ వీళ్ళందరూ కామర్స్ డిస్కషన్ ఏం పెడతారంటే, మనం కూడా ఇంకేం ఫుడ్ ఇవ్వకూడదు అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందేమో అని. ఓనర్ సైడ్ మీకే అంత ప్రాబ్లం అయితే టెనెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫుడ్ మీకు ఇస్తే వాళ్ళకి ప్రాబ్లం అవ్వదా అనేది ఒక లాజిక్ అనమాట. అంటే టెనెంట్స్ దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని ఓనర్స్ తిన్నారు కదా, ఓనర్స్ ఫుడ్ అయితే వాళ్ళు ఏదైనా చేసుకున్నది ఎక్స్ట్రా ఉన్నా ఉంటే టెనెంట్స్ ఇస్తారు. కానీ టెనెంట్స్ చేసుకున్న ఫుడ్, టెనెంట్స్ వాళ్ళు తినే ఫుడ్ అయితే ఓనర్స్ తిన్నారు కదా. సో ఈవినింగ్ ఆవిడ ప్రియా మొత్తం చాలా హార్ష్ గానే బిహేవ్ చేస్తారు ఆ విషయంలో రామురాథోర్ పైన. రామురాథోర్ మాత్రం చాలా నీట్ గా, చాలా పొలైట్ గా అది కాదండి ఇది కాదని చెప్పేసి అంటారు. మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్ళి రండి మేడం తిందురు అని చెప్పేసి కూడా అడుగుతారు. దాని తర్వాత శ్రీజ ఏమో ఆ టాపిక్ అక్కడతో వదిలేసి నేనేం ఫీల్ అవ్వలేదని చెప్పేసి రాము గారితో చెప్పి, దాని తర్వాత పక్కన కూర్చొని మాట్లాడి ఈవినింగ్ వచ్చి తింటారు, మీరు ఇంకా బట్టలు ఉతకాలి కదా అని చెప్పేసి అని, బాగా తినండి మీరు ఫుడ్ అని చెప్పేసి అయితే చెప్తుంది. అక్కడ శ్రీజ గారు ఓకే అనమాట. దీని తర్వాత ప్రియా వెళ్ళి బర్నీ గారితో చెప్పి ఫీల్ అవుతుంది అనమాట. ఏమని, స్పూన్తో తింటుంటే నోటి దగ్గర ఫుడ్ లాగేసుకున్నారు సార్ అని చెప్తే, అప్పుడు బర్నీ గారు వెళ్ళి అలా చేయొద్దు, ఎవరైనా తింటా ఉంటే ఆపద్దని చెప్పేసి అయితే చెప్తారు. దాని తర్వాత మనీష్ వచ్చి లేదు రాము రాథోడ్ ఇన్నోసెంట్ కార్డ్ ప్లే చేస్తున్నాడంటే, ఇన్నోసెంట్ కార్డ్ ప్లే చేయడం ఏంది, ఇప్పుడు వాళ్ళకి భయం ఉంటది కదా, టెనెంట్స్ ఫుడ్ ఓనర్స్ తినడం ఏంది. ఇప్పుడు మనీష్ ఏమంటే ఆల్మోస్ట్ అన్ని గెస్ట్ చేస్తాడు. ఆ గెస్ట్ చేసిన ఇప్పుడు సంజనా గారి విషయంలో చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనమాట. ఇలా కొన్ని కరెక్ట్ గానే గెస్ట్ చేస్తున్నాడు, కరెక్ట్ పాయింట్సే పెడుతున్నాడు, కరెక్ట్ పాయింట్సే మాట్లాడుతున్నాడు. కానీ కొన్ని చోట్ల ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నాడు. ఏదో ఉంది అంటే ఎక్కువ రియాక్ట్ అయిపోయి ఎక్కువ థింక్ చేసేసి ఏదో అయిపోతుంది అని చెప్పేసి అయితే ఫీల్ అయిపోతున్నాడు. అక్కడ అంతేం లేదనమాట. దీని తర్వాత బర్నీ గారు చెప్పిన తర్వాత రామురాతో తింటుండి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళి మరి చాలా పొలైట్ గా, చాలా రిక్వెస్ట్ సారీ మేడం అని చెప్తా ఉంటే, అప్పుడు ప్రియా గారు ఏమంటారంటే బర్నీ గారితో, అందుకే సార్ నేను మీకు చెప్పింది అని చెప్పేసి అని. ఇప్పుడు చూడండి అనవసరంగా నేను విలన్ అవుతానంటే, అసలు ఖచ్చితంగా విలన్ అవ్వాల్సిందే ప్రియా గారు, విలన్ ప్రియా గారే. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినడం తప్పు, అందులో బుక్ అవుతామని చెప్పిన పాయింట్ మీరే. ఎందుకంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ బుక్ అవుతామని చెప్పి, ఆ బుక్ అవుతామనే పాయింట్ మీ దగ్గర ఉంది కాబట్టి కూడా వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది. అదేం లేకుండా నార్మల్ తింటే వాళ్ళకి ఆ థాట్ రాదేమో. మీరెళ్ళి మీరే ఒక పాయింట్ ఇచ్చి వాళ్ళ టెనెంట్స్ వాళ్ళు భయపడరా, అంత రిక్వెస్టింగ్ గా మాట్లాడుతా ఉంటే దానికి ప్రియా గారు ఓన్ మళ్ళీ హార్ష్గా ఫీల్ అవుతారనమాట, హార్ష్గా రియాక్ట్ అవుతారు. ఇక్కడ ఫైనల్ గా ఏమంటే ప్రియా గారు శ్రీజ గారు ఇద్దరు వాళ్ళు అక్కడే
ఇద్దరు అక్కడికి వెళ్ళి తినడం తప్పు. దాని తర్వాత శ్రీజ గారు కామ్ అయిపోయినా కూడా ప్రియా గారు కామ్ అవ్వకున్నా ఏంది అని చెప్పేసి అంత హార్ష్ గా రియాక్ట్ అవ్వడం ప్రియా గారు తప్పే. ప్రియా గారే విలన్ అనమాట ఈ రోజు ఈ సిచ్యువేషన్ మాత్రం. దాని తర్వాత వాష్రూమ్ క్లీనింగ్ ఫ్లోరా సైని గారిది, ఆశా సైని గారిది. వాష్రూమ్ క్లీనింగ్ ఫ్లోరా సైని గారు చేస్తుంటే అక్కడ వాష్రూమ్ ఏమంటే ఇది లైవ్ లో మాత్రమే వచ్చింది. ఆవిడ వాడే సంజన గారు వాడే హెయిర్ కండిషనర్, హెయిర్ షాంపూ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫ్లోర్ లో కింద పెట్టున్నారంట. సో అక్కడ కింద పెడితే వాష్రూమ్ క్లీనింగ్ వచ్చి ఫ్లోరా సైని గారు ప్రతిసారి దాన్ని ఎత్తి క్లీన్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటది అని చెప్పేసి పక్కకి తీసేయమని చెప్పేసి ఆ హౌస్ లోకి వచ్చి అయితే చెప్తే అప్పుడు బర్నీ గారు కూడా ఉంటారనమాట. తీసేయమని చెప్పేసి చెప్తే లేదు నేను తీయనండి అక్కడే పెడతాను నేను అని చెప్పేసి అయితే ఎవరు సంజన గారు చెప్తారు. అప్పుడు మాట్లాడే ప్రాసెస్ లో చెప్తా ఉంటారు అనమాట. ఒక్కోసారి మనం బట్టలు వేసుకుంటాం, మళ్ళీ కావాల్సి వస్తే మళ్ళీ బట్టలు వేసుకొని బయటకు వచ్చి తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ అంతా లేట్ అని చెప్పేసి నేను అక్కడే పెట్టుకుంటున్నాను అని చెప్పేసి అయితే చెప్తే ఆవిడ దానికి ఇబ్బంది కదా. ఇప్పుడు ప్రతిసారి ఎత్తి క్లీన్ చేయడం, ఇప్పుడు ఆవిడ ఓకే ఆవిడ పెట్టుకున్నారని చెప్పేసి ఇంకొకరు పెట్టుకుంటే దాన్ని మళ్ళీ ఎత్తి క్లీన్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఎవరి మీద పడుతుంది, ఆ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద పడుతుంది, క్లీనింగ్ అంతా ఫ్లోరా సైని మీద. అంటే ఆవిడే క్లీన్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఎత్తి, ప్రతిసారి ఎత్తి క్లీన్ చేసుకోవడం ఇబ్బంది కదా. నెక్స్ట్ ఆవిడ మాట్లాడే ప్రాసెస్ లో అంటే సంజన గారు మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే పెట్టుకుంటాను అనే ప్రాసెస్ లో ఫ్లోరా సైని గారు నేను కూడా తీయను అనే మాట చెప్పడానికి నేను కూడా అన్నప్పుడు దానికి ఆవిడ హ్యావ్ సమ్ మేనర్స్ అని చెప్పేసి, అంటే మేనర్స్ లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పేసి, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, నువ్వు ఎలా మాట్లాడతావు, మేనర్స్ పెట్టుకో, మేనర్స్ తో మాట్లాడని చెప్పేసి అంత సీరియస్ అయిపోతారు అనమాట. అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ, ఎందుకంటే ఆవిడ మిస్టేక్ ఉంది. దీని తర్వాత ప్రతి ఒక్కరూ చెప్తారు అనమాట, హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తారు అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి. ఆ వాష్రూమ్ ఇన్ఛార్జ్ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి తీయమని చెప్పినా కూడా నేను తీయను అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే చెప్తారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే చెప్తారు, కానీ ఆవిడ ఏం చెప్తారు, మీరు ప్రేమగా చెప్పండి తలకాయ తీసిస్తాను, నాకు అలా కోపంగా చెప్తే నేను చెయ్యను అసలు అని చెప్పేసి అంటది. పవన్ కళ్యాణ్ కూడా తీ అని చెప్పేసి అయితే చెప్తారు, అసలు చేయదనమాట ఆవిడ. సో అలాగే డిస్కషన్ జరుగుతూ ఉంటది. దాంట్లో ఫ్లోరా సైని గారిని అయితే చాలా హర్ట్ చేస్తుంది, మేనర్స్ లేకుండా మాట్లాడతాం అని చెప్పేసి అంటే ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోతారు అనమాట. ఇలా ప్రతి ఒక్కరు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు షాంపూస్ ఏమైనా ఆ ఇష్యూ పైన ప్రతి ఒక్కరికి అబ్జెక్షన్ ఉంటుంది. ఆవిడైతే నేను తీయనంటే తీయను, నాకు బిగ్ బాస్ చెప్పలేదు, నేను బిగ్ బాస్ లోపలే పెట్టుకుంటాను, నాకు అవసరము నా థింగ్స్ అవి అని చెప్పేసి అయితే చెప్తారు. సంజన గారికి నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఆవిడ మాట్లాడేటప్పుడు మైక్ ని ఇలా బెండ్ చేసి గాసిప్ లాగా మాట్లాడినట్టు పక్కన మాట్లాడినట్టు మైక్ అలా పెట్టుకొని మాట్లాడకూడదు అని చెప్పేసి రూల్ ఉంటది. సో అట్లా పెట్టుకొని మాట్లాడని చెప్పేసి ప్రియ అయితే చెప్తే, అంటే బ్యాక్ బిచింగ్ చేస్తున్నట్టు మాట్లాడారేమో అని చెప్పేసి చెప్తే, దానికి సంజన గారు సీరియస్ గా ఎవరితో మాట్లాడుతున్నావు, ఏంది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే యు ఆర్ యూజింగ్ బి వర్డ్ అని చెప్పేసి, అంటే బ్యాక్ బిచింగ్ అనే దాంట్లో బి వర్డ్ యూజ్ చేస్తున్నావు, మా ఇండస్ట్రీ ఇలా వాడరు, ఎవరితో మాట్లాడుతున్నావు చూసుకొని మాట్లాడని చెప్పేసి అయితే మాట్లాడతారు. దీని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చాలా సీరియస్ గా చెప్తారు. బయటకు వచ్చిన తర్వాత బర్నీ గారిని కూడా అడుగుతారు. బర్నీ గారు అప్పుడు నీకు అబ్జెక్షన్ ఉంటే అప్పుడే చెప్పొచ్చు అని చెప్పారంటే, నీకు అబ్జెక్షన్ అయితే అక్కడే చెప్పొచ్చు అని చెప్పేసి అయితే చెప్తారు. కానీ బిగ్ బాస్ లో బ్యాక్ బిచింగ్ అని చెప్పేది అది వెరీ కామన్ అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటది. దీని తర్వాత ఫ్లోరా సైని గారు కూడా వచ్చి చెప్తారు, అలా కాదురా ఇలా కాదురా అని చెప్పి. దానికి ఫ్లోరా సైని మీద కూడా సీరియస్ అయిపోతారు సంజన గారు. ఎందుకంత సీరియస్ అయిపోవాలి, ఎందుకంత హై టెంపర్ అయిపోవాలి అయితే అర్థం కావడం లేదు. అంటే నిజంగానే ఆవిడ యాటిట్యూడ్ లో అంటే నిజంగానే ఆవిడ యాటిట్యూడ్ అలాంటిదా, లేకపోతే స్క్రీన్ ప్రెసెన్స్ కోసం అట్లా చేస్తుందా, లేకపోతే ఆవిడ యాటిట్యూడ్ ఆవిడ పొగరు అలాగే ఉంటుందా అని చెప్పేసి అయితే తెలియదు. దీని తర్వాత నైట్ డిస్కషన్ జరిగింది తనుజ గారికి సంజన గారు చాలా ఫీల్ అవుతారు అనమాట. మనీష్ అన్న దానికంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీలో, అంటే నేనేం నెగిటివ్ వైబ్స్ చేసాను, నా వల్ల ఎందుకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అడిగితే, అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే ఆవిడ చేయలేదేమో, ఎందుకు మనీష్ అంత పెద్ద మాటలు పాస్ చేశాడని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఈ రోజు అంటే డేలో జరిగింది, ఈ రోజు డేలో జరిగిన దాన్ని బట్టి చూస్తే అంటే మనీష్ అనేది కరెక్టే అనిపిస్తుంది. సో ఈ విధంగా ఆవిడ బాధపడుతూ ఉంటే అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్ అనేది పర్సనల్ కామెంట్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే నన్ను ఎందుకు అంటారు, నన్ను ఎందుకు అనాలి అని చెప్పి గర్వంగా అనిపిస్తుంది. నేను ఎందుకు అనిపించుకోవాలి, మీరంటే అనిపించుకోవడానికి నేను వచ్చానా అని చెప్పి అంత గర్వంగా మాట్లాడతారు ఆవిడ. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ లేసి డాన్స్ వచ్చిన తర్వాత పుష్పాల సాంగ్ వస్తుంది. సాంగ్ డాన్స్ అయిపోయిన తర్వాత రాము రాథోడ్ ఇక్కడ చాలా అమాయకంగా అనిపిస్తారు. అంటే వాళ్ళు రాము రాథోడ్ ఉతకడానికి బట్టలు ఉతకడానికి ఒక సెటప్ అయితే చేసి ఉంటారు. దీని తర్వాత వాళ్ళకి ఫుడ్ వస్తుంది. ఎవరెవరు తింటారంటే సంజన గారు, శ్రేష్ఠి గారు అండ్ రాము రాథోడ్ అయితే తింటా ఉంటారు. ఆ తినే ప్రాసెస్ లో మాస్మెన్ హరీష్, శ్రీజ అండ్ ప్రియా గారు అండ్ మనీష్ కూడా వస్తారు, మర్యాద మనీష్ కూడా వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కర్రీస్ అవన్నీ వేసుకోవడానికి స్పూన్ లేదనమాట. ఆ స్పూన్ అడగడం కోసం ఆ స్పూన్ అయితే అడుగుతారు మనీష్ని.
అప్పుడు చిన్నదానికి అడగద్దని మాకే ఒకలాగా అనిపిస్తది అని చెప్పి అంటే ఉన్నదంతా స్పూన్‌తో అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పేసి శ్రేష్ఠ గారంతా అడ్జస్ట్ అయిపోతా యేసుకుంటా ఉంటారనమాట. సో, యేసుకున్న ప్రాసెస్‌లో శ్రీజ గారు మేము కూడా తింటామని చెప్పేసి అయితే వస్తారు ముందుకి. అప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ ఏమంటాడంటే, అంటే ఓనర్స్, టెనెంట్స్ కూర్చొని కలిపి తింటే ఎంత డౌన్ టు ఎర్త్ అని చెప్పేసి అయితే ఒక మాట అంటారు. అంటారు. సో, దానికప్పుడు ప్రియా అనే మాట ఏమంటే, నేను దిగుతాను కదా! బుక్ అయ్యేది ఇద్దరం బుక్ అయితాం అని చెప్పేసి అయితే అంటారు. అంటే బుక్ అయ్యేదైతే అయితాము, ఇద్దరం అయితాం కదా! అంటే అక్కడ ఏదో ఇష్యూ క్రియేట్ అయిద్ది, ప్రాబ్లమ్ అయిద్ది అని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే టెనెంట్స్ ఫుడ్ కాబట్టి. టెనెంట్స్ ఫుడ్ ఓనర్స్ తింటున్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ అయితే అది టెనెంట్స్ మీద పడొచ్చు, లేదా ఓనర్స్ మీద కూడా పడొచ్చు. సో, ఆ మాట అన్న తర్వాత రామరాథోడ్ ఏం చేస్తాడంటే, అయ్యో! మాకేం ప్రాబ్లమ్ అవ్వదు కదండీ! అంటే ఆ భయం అన్నమాట. దీనికి ముందు బనానా తీసుకున్నప్పుడు ఏదో ఎంటర్‌టైన్ చేసి బనానా తీసుకుంటాడు. బనానా తీసుకున్నప్పుడు సంజన గారు వచ్చి అడిగితే ఒకటి ఇచ్చేస్తారు. కానీ బై మిస్టేక్ అంటే నేను తీసుకున్న బనానా మీకు ఇచ్చా మళ్ళీ నాకేమన్నా ప్రాబ్లమ్ అయితదేమో, అందరికి ప్రాబ్లమ్ అయితది అని చెప్పేసి మళ్ళీ తీసేసుకుంటారనమాట. అంటే అంత భయస్తుడనమాట. అప్పుడు ఫుడ్ కూడా తినే టైంలో తీసేసుకుంటారనమాట. రాము రాథోడు. అంటే ఈ ఫుడ్ తినడం వల్ల మీకేమైనా ప్రాబ్లమ్ అయిద్దేమో, అందరికి ప్రాబ్లమ్ అయితదేమో అని చెప్పేసి అయితే వెనక్కి తీసేసుకుంటాడు. దీనికి ప్రియా గారు అంత హర్ట్ అయిపోయి అంటే ప్రియా గారు ఏం చెప్తారంటే, ఈ బుక్ అయిపోతాం అని అంటే అయ్యేదేదో బుక్ అయ్యేదాం ఇద్దరు అని చెప్పేసి అన్నప్పుడు, రామురాథోడికి భయమేసి అంటే ఏమన్నా ప్రాబ్లమ్ అయిద్దేమో అని చెప్పేసి అన్నప్పుడు వద్దొద్దు తినొద్దని నేను చెప్పినప్పుడు శ్రేష్ఠి గారైతే ప్లేట్ పక్కా తీసేసుకుంటారనమాట. అంటే దీనికి ఆవిడ రియాక్ట్ అయిపోయి, అంటే మీకు ఫ్రూట్స్ ఏమి ఇవ్వకుండా ఉండాల్సింది అని చెప్పేసి అంటే, మీకు ఫ్రూట్స్ ఇచ్చాము, అవన్నీ చేసాం, ఇవన్నీ చేసాం అని చెప్పేసి అంటే, మార్నింగ్ నుంచి కష్టపడింది వాళ్ళు. వాళ్ళకేదో ఫుడ్ వచ్చింది టెనెంట్స్‌కి. మీకు లగ్జరీ ఫుడ్ మీకు ఏది కావాలంటే చేసుకునే ఆప్షన్ ఉంది. చేయించుకునే ఆప్షన్ ఉంది టెనెంట్స్ దగ్గర. వాళ్ళైతే చేస్తున్నారు. ఇద్దరు చెఫ్‌లు ఉన్నారు. భరణి గారు, తనుజ గారు ఇద్దరున్నారు. మీ ఫుడ్ మీరు చేయించుకోకుండా వాళ్ళకొచ్చిన ఫుడ్ తింటారంటే నాకు అర్థం కాదు. దాని తర్వాత మీరు ఇలా ఉంటే మేము ఎలా చేయాలో మాకు తెలుసు అని అంటే, ఏం చేస్తారు? వాళ్ళకొచ్చిన ఫుడ్ వాళ్ళు తింటా అంటే దానికి మీరొచ్చి వాళ్ళనేమంటారు మీరు? దానికి రామురాథోడు కూడా రిక్వెస్ట్‌గా అలా కాదమ్మా, ఇలా కాదమ్మా అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు అసలు వినదు. మీరిలా మాట్లాడితే నేనెలా మాట్లాడాలో మీరిలా మాట్లాడితే నేనెలా మాట్లాడాలో నాకు తెలుసు. నేను అలాగే మాట్లాడతానని చెప్పేసి అంటారు. ఎక్కడైనా ఇప్పుడు వీళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చింది. వాళ్ళని ఇంప్రెస్ చేస్తేనే ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఓనర్స్ దగ్గర టెనెంట్స్ ఎళ్లి ఇంప్రెస్ చేసి లేదా వాళ్ళకి ఏదైనా పని చేస్తే ఫుడ్ ఇస్తారు గానీ, ఓనర్స్ వచ్చి వీళ్ళని ఇంప్రెస్ చేసి మాకు ఫుడ్ పెట్టండి చెప్పేసి అయితే అడగరు కదా! ఇంత చిన్న లాజిక్ కామనర్స్ అందరూ మిస్ అయితన్నారు. అంటే ఇదే ప్రాసెస్‌లో శ్రీజ వచ్చి అంటే అందరూ 14 మంది డిస్కషన్‌లో ఉంటారు. నేను తీయనంటే తీయనని చెప్తే అప్పుడు అందరూ చెప్తారనమాట. సరే మీరు కూడా లేడీస్ కూడా అక్కడే పెట్టేసుకోండి. క్లీనింగ్ ఆమెకిద్దాం. వాష్‌రూమ్ క్లీనింగ్ ఆవిడకిద్దాం అని చెప్పేసి అయితే చెప్తే, ఆవిడ ఇప్పుడెలా ఇస్తారంటే నా క్లీనింగ్ ఆల్రెడీ ఆవిడ చేస్తుంది కదా! నాకెందుకు ఇస్తారని చెప్పేసి అయితే అంటది. ఇప్పుడు జెంట్స్ టాయిలెట్‌లో ఉంది కదా! నేను ఎళ్లి లేడీస్ టాయిలెట్‌లో పెడతాను అని చెప్పేసి లేడీస్ టాయిలెట్‌లో పెడితే అసలు పెట్టడమే తప్పని చెప్పేసి చెప్తే, ఇప్పుడు ఉన్న లేడీస్ కూడా అక్కడ పెట్టి ఆవిడకైతే క్లీనింగ్ ఇద్దామని చెప్తారు. ఇప్పుడు ఆవిడ నాకెందుకు ఇస్తారు? ఆల్రెడీ ఆవిడ చేస్తుంది కదా! అని చెప్పేసి అయితే చెప్తే, అప్పుడు శ్రీజ వచ్చి ఫుటేజ్ కోసం చేస్తున్నారు ఇవంతా అనేసి అంటే, నిజంగానే ఫుటేజ్ కోసమే చేసినట్టు అనిపిస్తది. సింపుల్ అసలు అక్కడ పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ కబోర్డ్స్‌లో పెట్టుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళది తీసుకొని వెళ్ళి వచ్చి మళ్ళీ చేసుకుంటున్నారనమాట. తీసుకొని వెళ్ళి చేసుకొని మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎత్తుకొని కబోర్డ్స్‌లో పెట్టుకుంటారు. ఈవిడ మాత్రం నేను అక్కడే పెడతాను, అక్కడే చేస్తానని చెప్పేసి అయితే చెప్తారు. దానికి సంజన గారు వాట్ ఈస్ ఫుటేజ్ ఇస్తున్నామంటే, ఎక్కడ ఫుటేజ్ ఇస్తున్నాం, ఎక్కడ ఫుటేజ్, ఎవరితో మాట్లాడుతున్నావు చూసుకొని మాట్లాడానంత గర్వంగా మాట్లాడతారు సంజన గారు. ఇదంతా చాలాసేపు డిస్కషన్ తర్వాత ఆవిడైతే షాంపూలు అయితే తీసేస్తారు. అక్కడ నుంచి అక్కడ పెట్టరు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గానే చెప్తారు. ప్రేమగా చెప్తే తీసేస్తానని చెప్పి, ఇప్పుడు మీరు ప్రేమగా చెప్పారు కాబట్టి నేను తీసేస్తానని చెప్పేసి అయితే ఇప్పుడు తీసేస్తారనమాట. ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత కిచెన్లో అది రైసా పప్పా తెలియదు 2 కప్స్ పెడదామని చెప్పేసి అయితే చెప్తారు తనుజ గారు. దానికి మాస్క్ మ్యాన్ 2 కప్స్ సరిపోదండి, ఒక 1/2 కప్ ఎక్స్ట్రా వేయండి అని చెప్పేసి చెప్తారు. 1/2 కప్ ఎక్స్ట్రా వేస్తామని చెప్పేసి చెప్తే 1/2 కప్ ఎక్కువ వేస్తే ఎక్కువైపోయిద్దేమో అని చెప్పేసి తనుజ గారు అంటే, అవునులేండి పొంగిపోతుంది, వద్దులేండి 2 చాలు అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి 2 వేస్తారు. అప్పుడు డెమాన్ పవన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి, లేదు ఏం కాదు 1/2 వేసేయండి అని చెప్పేసి చెప్తే, అప్పుడు లేదండి అని చెప్తే సరే అండి 2.5 వేస్తానని చెప్పేసి చెప్తారు. అప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ వద్దని చెప్పాం కదని అని చెప్పేసి అంటారు. పొంగిపోతుంది అని చెప్పేసి చెప్తారు. అప్పుడు మళ్ళీ తనుజ గారు 2.5 వేసేస్తామంటారు. ఇంకా సరే మీ ఇష్టం అని చెప్పేసి అంటారు అనమాట మాస్క్ మ్యాన్. అంటే అదే మీరే కదా ఇందాక ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు మీ ఇష్టం అని చెప్పేసి అంటారని చెప్పేసి అంటే, అక్కడ మీ ఇష్టం అనే దానికి హట్ అయింది ఆవిడ. మా ఇష్టం ఏముంది, మీరు చెప్పిన దానికి కదా, ఇందాక మీరు చెప్పారు కదా ఇప్పుడు ఏమని చెప్పి మళ్ళీ ఇప్పుడు వద్దంటారు ఏంది, మళ్ళీ మీ ఇష్టం అని చెప్తా అంటారు ఏమనేసి ఆవిడైతే క్వశ్చన్ చేస్తారు. అంటే ఇక్కడ ఆవిడ ఏం ప్రాబ్లం ఏంటంటే తెలుగు అర్థం కాక, ఈ పొంగిపోతుంది అనేది ఆవిడకి అర్థం కాక 2.5 ఇందాక మీరు ఏమన్నారు కదా ఇప్పుడు నేను మళ్ళీ వేస్తానంటే మళ్ళీ మీ ఇష్టం అంటారేని అని చెప్పేసి ఆవిడ అనింది. సో ఇక్కడ ఏమంటే ఒకవేళ మిగిలిపోతే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆవిడ ఇంటెన్షను.
కానీ మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, మాకు అలవాటే అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, నేను మా ఇంట్లో తింటాను, పర్లేదు మిగిలిపోతే నేను రేపు తింటాను అనమాట వేడి చేసుకొని చెప్పేసి అంటే, అప్పుడు తనుజ గారు ఏమంటారంటే, మీ ఇంట్లో మీరు ఎలా తింటారో మీకు తెలుసండి, ఇక్కడ హౌస్లో అలా తినడానికి వీలు అవ్వదు కదా అని చెప్పేసి అయితే ఆవిడ అంటారనమాట. దానికి మనీష్, దానికి హరీష్, మీరు ఎలా తింటారో మాకు తెలియదు అన్నప్పుడు దానికి హరీష్ ఏమంటాడంటే, నాతో మాట్లాడితే తెలుస్తుంది కదా అని, ఇక్కడ అందరితో కూర్చొని మాట్లాడితే తెలియదు కదా, నాతో మాట్లాడితే తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటే, ఇప్పుడు మీ ఒక్కరి కోసం అయితే వంట చేయట్లేదు ఆవిడ, మీతో అందరి కోసం చేస్తుంది కాబట్టి, అది టీంకి సంబంధించింది కాబట్టి, టీం అందరితో మాట్లాడి అందరిని డిస్కస్ చేసి మాట్లాడతాం అంతేగాని మీ ఒక్కరితో వచ్చి మాట్లాడడానికి అవ్వదు కదా, టీం కోసం చేసేది అని చెప్పేసి అయితే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది డిస్కషన్ ఇలా అయిపోయిన తర్వాత మాస్క్ మ్యాన్ వెళ్తే ఏమంటాడంటే, కావాలంటే నా ఒక్కడికి నేను చేసుకుంటానని అని చెప్పేసి అంటే, ఇక్కడ ఎలా అంటే మాస్క్ మ్యాన్ సైడ్ అయిపోవాలి, సైడ్ అయిపోవాలి, కార్నర్ చేసినట్టు ప్రూవ్ చేయాలి అని చెప్పేసి, అందరు నన్ను కార్నర్ చేసినారు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నాడేమో అన్నట్టు అనిపించింది. అక్కడ అంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. నేను వండుకుంటాను, నాకు కావాలంటే నేనే వండుకుంటాను, ఒక్కనే వండుకుంటాను అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఆవిడ 3 times అందరికీ ఆవిడ 3 times అందరికీ వంట చేయాలి, ఎవరు ఏమడితే అది చేయించాలి, నిద్రలో ఉన్నా లేపడితే చేయాలి ఆవిడ. సో ఈవిడికి ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎవరన్నా అడిగితే దానికి ఆన్సర్ చేయాలి, ఎవరేమన్నా అడిగితే చేసేయాలి, ఇంత టెన్షన్లో ఉన్నప్పుడు నేను కావాలంటే ఒకటే చేసుకుంటానంటే, అది నువ్వు కార్నర్ అయిపోవాలని చెప్పి నువ్వు ట్రై చేస్తున్నట్టు, అందరూ నన్ను కార్నర్ పెట్టారు అని బయటకు చూపించాలని చెప్పేసి అయితే చేసినట్టు. కానీ ఇది లైవ్లో మాత్రం ఉంది, ఎపిసోడ్లో కూడా లేదు. లైవ్లో కూడా కొద్దిసేపు పెట్టి కట్ చేసేసారనమాట. దీని తర్వాత డెమోన్ పవన్ అయితే బాగా గట్టిగా ట్రై చేస్తున్నాయి, అంటే ఏదో పులిహోర కలపడానికి బాగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు తినేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, వీళ్ళకి ఆమ్లెట్ పప్పు వేసి చేసింటారనమాట. అప్పుడు రీతు చౌదరి గారు వచ్చి ఎలా ఉంది ఆమ్లెట్, ఎలా ఉంది, బంగాళదుంప ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే, దానికి డెమోన్ పవన్ మీ ఎలా ఉందండి రీతు గారు అని చెప్పేసి అంటాడు. అప్పుడు దానికి పవన్ కళ్యాణ్ వెంటనే అరే బాగుందిరా అనేసి అంటాడు అనమాట. అంటే ఆ కౌంటర్ అంటే ఆ పంచ్ బాగుంటుంది, దానికి రీతు గారు నవ్వుతారనమాట. ఇక్కడ దాని తర్వాత ప్రియా గారితో కూడా పులిహోర గడపడం ట్రై చేస్తారు. అంటే ఏంటంటే, ఇక్కడ ఈ హౌస్లో ఉన్న రోజులు ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి అంటే, ఆవిడ దానికి ప్రియా గారు డైరెక్ట్ చెప్తాను అనమాట, నాకు ఫ్రెండ్షిప్ ఏం అవసరం, నాకు బ్రదర్ సిస్టర్ బాగుండే కావాలని చెప్పేసి అయితే అంటుంది. అందరూ బ్రదర్ సిస్టర్ అంటే అవ్వదు కదండి, ఇంకా ఫ్రెండ్షిప్ అవి ఉంటాయి కదని చెప్పేసి అంటే, నాకేం అవసరం లేదని చెప్పేసి చెప్తుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదో ఒక కెమిస్ట్రీ కానీ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో పులిహోర కలపడం గట్టిగా ట్రై చేసినట్టు అయితే అనిపిస్తుంది. ఇదంతా ఇట్లుంటే అట్లీస్ట్ అవతలతో మాట్లాడడానికి కోసం కూడా అందరినీ పర్మిషన్ అడుగుతాను అనమాట. ఇప్పుడు నేను మాట్లాడతా అని, చూడడానికి అంత బాడీ ఉంది, అట్లీస్ట్ మైక్ ఉంది, నీకు మాట్లాడడానికి గొంతు ఉంది అని చెప్పి మాట్లాడుకున్నా అందరిని అడుగుతూ ఉంటారు అనమాట. అంటే అంత అమ్మాయి కూడా అనమాట, నేను మాట్లాడతా అని చెప్పి అంటే ఏదో చేయాలని చాలా స్లో మోషన్ అనమాట. అందరు చెప్పిన తర్వాత, అందరూ మాట్లాడిన తర్వాత లేస్తారనమాట మాట్లాడడం కోసం. అప్పటికి ఆల్రెడీ అందరు పాయింట్స్ చెప్పేసి ఉంటాడు, అవే పాయింట్స్ అయితే చెప్తారు మళ్ళీ లేచి. అదేదో ఫస్ట్ టైం మాట్లాడితే బాగుంటుంది. దీని తర్వాత సంజన గారు బయట కూర్చొని ఇమాన్ గారితో డిస్కషన్ పెడతారు అనమాట. ఇది సైకోరా అని చెప్పేసి అంటే, అది ఎవరిని శ్రీజ అని అంటాం అనమాట. ఇది సైకో, ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పేసి గర్వంగా మాట్లాడతారు. అంటే నన్ను అంటదా అని చెప్పేసి అయితే గర్వంగా మాట్లాడతారు. అంటే మీరు ఏం చేసినా, ఇప్పటివరకు ఎన్ని చేసి వచ్చినా మీరు బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నారు. వాళ్ళు మీకన్నా చిన్న ఏజ్లో వాళ్ళు అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళు సాధించి బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నారు. ఇప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత మీరు ఈక్వలే, వాళ్ళు ఈక్వలే. ఆ విషయం మర్చిపోయింది ఆవిడ. ఎవరితో మాట్లాడుతున్నా గర్వం చూపిస్తారు. ఇది చాలా వరస్ట్ అనమాట, చాలా వరస్ట్ ఇది. కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే అట్లీస్ట్ మనకి ఒక మంచి చూడడానికి ఎలా ఉంటుందంటే, ఒక మంచి ఫైట్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నమాట ఇలాంటి వాళ్ళు హౌస్లో ఉంటే. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. దీనికి ఓనర్స్ నామినేట్ చేయడానికి అవ్వదు, అంటే ఓనర్స్ నామినేట్ చేయొచ్చు కానీ పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు. ఎలా అంటే, టెనెంట్స్లో నుంచి 2 పిలుస్తారు అనమాట బిగ్ బాస్. వచ్చిన తర్వాత ఎక్స్ షేప్లో ఒకటి ఉంటుంది అనమాట, కింద ఉంకొని వెళ్ళేది. సో అక్కడ నుంచి అటెండ్లోంచి ఒకరు, ఇటెండ్లోంచి ఒకరు వస్తారనమాట. ఇలా క్రాస్ అయ్యి ఎక్స్ షేప్ ఇలా ఉండేది కదా, సో ఇటు నుంచి ఒకరు వచ్చి క్రాస్ అయ్యి అవతల హ్యామర్ ఉంటుంది, ఆ హ్యామర్ పట్టుకొని ఒకరినైతే నామినేట్ చేయాలి. అంటే ఎవరైతే హ్యామర్ పట్టుకుంటారో, పట్టుకోలేని వాళ్ళు డైరెక్ట్ నామినేట్ అవుతారు. పట్టుకున్న వాళ్ళు ఇంకొక టెనెంట్లోంచి ఒకరు నామినేట్ చేయాలి. ఆ నామినేషన్ పాయింట్ ఓనర్స్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్లేట్ అయితే పగలగొట్టాలి. ఇదన్నమాట ఫస్ట్. సో ఫస్ట్ రౌండ్ అయితే రీతు చౌదరి గారు, తనుజ గారు అయితే వెళ్తారు. ఆ వెళ్ళే ప్రాసెస్లో మనం స్లో మోషన్లో చూసినామంటే, రీతు చౌదరి గారు వెళ్ళేటప్పుడు తనుజ గారు ఫాస్ట్ వెళ్ళిపోతారు. ఆ వెళ్ళే ప్రాసెస్లో రీతు చౌదరి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చిన తర్వాత చేయి పెట్టేస్తారనమాట.
అంటే ఆవిడ ఆపాలనే ఇంటెన్షన్ ఆవిడకి లేదు, ఈవిడకి తొక్కాలనే ఇంటెన్షన్ లేదు. ఆ ఫాస్ట్లో వెళ్ళడంలో ఆవిడ హెడ్ పక్కకున్న ఎక్స్ట్రాప్లో ఒక ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, ఐరన్ రాడ్కి అయితే తగులుతుంది, బ్లడ్ వస్తుంది. దాని తర్వాత మెడికల్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత దాంట్లో అంటే ఈవిడ ఫ్లోలో ఏమంటారంటే తనుజ గారు నన్ను ఆపడం కోసం వచ్చి తగిలింది అని చెప్పేసి అన్నప్పుడు అవతలకి ఆల్రెడీ దెబ్బ తగిలి హట్ అయింది. ఈ మాట ఇంకొంచెం హట్ అనిపిస్తుంది అనమాట. అంటే మంటలో. దాని తర్వాత రితు చౌదరి నామినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేట్ చేసే పాయింట్ వచ్చి సంజనాని. సేమ్ ఇదే రీజన్. సంజనాని నామినేట్ చేసే పాయింట్ ఏమంటే సేమ్ బాత్రూమ్ ఇష్యూ అనమాట. ఆ షాంపూలు ఆ కండిషనర్లు పెట్టలేదని చెప్పేసి అంత పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు. అంత పెద్ద ఇష్యూ లేదు అసలు. ఆల్రెడీ ఫస్టే చెప్పుకున్నప్పుడు ఫ్లోరా సైని గారు చెప్పినప్పుడే తీసేసి ఉంటే అంత పెద్ద ఇష్యూ అవ్వదు, మీరు కావాలని ఇష్యూ చేశారని చెప్పేసి చెప్తే. అంటే ఇక్కడ ఏంటంటే ఓనర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే అంటే ఇక్కడ టెనెంట్స్ ఈ పాయింట్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓనర్స్లో నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఓనర్స్లో. కానీ ఎవరిని చెప్తే యాక్సెప్ట్ చేస్తారు, ఏ ఓనర్ అయితే ఈ పాయింట్ని యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళని నామినేట్ చేస్తారని చెప్పే ఓనర్ని వీళ్ళే తెలివిగా ఎంచుకోవాలన్నమాట. ఇక్కడ తనుజ గారు టూ గుడ్ బాగా ఆలోచించారు. ఏమంటే వాష్రూమ్ క్లీనింగ్ మానిటర్ వచ్చి పవన్ కళ్యాణ్ చేసింది ఫ్లోరా సైని గారు. కానీ ఇప్పుడు ఇష్యూ క్రియేట్ అయిందంతా వాష్రూమ్ డిపార్ట్మెంట్లో కాబట్టి వాష్రూమ్ డిపార్ట్మెంట్ మానిటర్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారికి హ్యామర్ ఇచ్చి సంజన గారు అయితే నామినేట్ చేయిస్తారు. దానికి పవన్ కళ్యాణ్ చూడ చెప్తారు. అంటే మీరు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఆల్రెడీ వాష్రూమ్స్లో అవన్నీ పెట్టడం వల్ల అందరికీ ఇబ్బంది, మీరు ఫస్టే చెప్పినప్పుడే తీసేస్తే అంత పెద్ద ఇష్యూ అవ్వదని చెప్పి నామినేట్ చేస్తారు. నెక్స్ట్ రౌండ్లో సృష్టి గారు రాము గారు వస్తారు, రాము రాథోడ్. అంటే ఇక్కడ రాము రాథోడ్ కంటే ఈక్వల్గా హ్యామర్ తీసుకోవడానికి సృష్టి చాలా ఫాస్ట్గా క్విక్గా పరిగెత్తుంది. సో హ్యామర్ అయితే రాము రాథోడ్కి వస్తారు, సృష్టి గారు డైరెక్ట్గా నామినేట్ అవుతారు. సృష్టి డైరెక్ట్గా నామినేట్ అవుతారు. ఇక్కడ రాము రాథోడ్ నామినేట్ చేసే పర్సన్ సుమన్ శెట్టి గారు అనమాట. అంటే యాక్టివ్గా లేరు, ఇంకా కొంచెం అందరితో మింగిల్ అవ్వట్లేదు, సో ఎక్కడో కొంచెం లేజీగా అనిపిస్తున్నారని చెప్పేసి అయితే అంటే ఆ హ్యామర్ హరీష్ గారికి ఇస్తారనమాట. సార్ మీరు పర్సనల్గా ఓకే, అంటే సుమన్ శెట్టి గారిని పర్సనల్గా ఓకే సార్ మీరు, కానీ ఇంకా కొంచెం యాక్టివ్గా ఉండాలి, ఇంకా అందరితో కలవాలి అని చెప్పేసి అంటే దానికి నార్మల్గా ఓకే అని చెప్పేసి అంటారు. అప్పుడు దానికి సంజన గారు సుమన్ శెట్టి గారికి ఇస్తారనమాట. మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చని నేనంటే దానికి సుమన్ శెట్టి గారు సీరియస్గా నేను తెలుగులోనే చెప్పానండి ఏం లేదని చెప్పేసి అంటాడు. అంటే ఆవిడమే సీరియస్ అవుతాడు అనమాట, సీరియస్గానే చెప్తాడు. అంటే తెలుగులో చెప్పాను అర్థమవుతుంది వాళ్ళకి అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంటే ఇంకా ఇప్పటికి 2 days అయింది కదా సార్, అంటే ఇప్పుడు 2 days కదా మీరు చూసారు నన్ను, అందరితో మాట్లాడుతున్నాను, అందరితో కలుస్తున్నాను, అందరితో జోవియల్గా ఉంటున్నాను అని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఓకే చూద్దామని చెప్పేసి అయితే అంటాడు. అంటే నాకు తెలిసి గేమ్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది సుమన్ శెట్టి గారు. ఓకే టైం వచ్చినప్పుడు చూసుకున్నాంలే అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపించింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పేసి ఓనర్స్లో ఉన్న పవన్ కళ్యాణ్కి అండ్ హరీష్ గారికి అయితే ఇస్తారు. అప్పుడు వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసే పర్సన్స్ ఎవరంటే బర్నీ గారిని, ఇమాన్యుల్ని. అంటే వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసిన పాయింట్స్ చెప్తారనమాట. అంటే వీళ్ళు చాలా ఫాస్ట్ పరిగెత్తారు మీరు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడికి వచ్చి చెప్పేటప్పుడు హరీష్ గారు పవన్ కళ్యాణ్ చెప్తారనమాట, ఫిజికల్గా బర్నీ గారు స్ట్రాంగ్ ఉంటారు, నీది యంగ్ బ్లడ్, అంటే కొంచెం ఫ్యాటీగా లేజీగా ఉన్నావు అంటే దానికి ఇమాన్యుల్ రియాక్ట్ అవుతాం అనమాట. లేజీ వద్దు ఫ్యాటీ గురించి చెప్పండి అని చెప్పేసి అయితే అంటాడు. సో ఫ్యాటీగా ఉన్నా అని చెప్పేసి చెప్పమంటారు. దాని తర్వాత ఆ విధంగా బర్నీ గారు ఇమాన్యుల్ గారు అయితే చేస్తారు. బర్నీ గారు అయితే హ్యామర్ పట్టుకుంటారు. ఇది ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడు. ఇంకా రేపటి నుంచి నామినేషన్స్ అయితే బీభత్సంగా ఉంటాయి, మంచి మంచి ట్విస్ట్లు ఉంటాయి అనమాట. సో రేపటి నుంచి బిగ్ బాస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. లైవ్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఒక వీడియో చేద్దాం.